లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మరలా బయటకు వచ్చిన కొడాలి జగన్ని ఇరికించాడుగా. వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ మంత్రి కొడాలి నాని, ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లా. అధికారంలో ఉండగా మామూలుగా కాదు, కన్ను మిన్ను కాలరాల. ప్రధానంగా చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ని కానీ, అలాగే పవన్ కళ్యాణ్ అంటే కొంచెం తక్కువగా మాట్లాడేవాళ్ళు, కానీ వీరిద్దరి మీద, తండ్రి కొడుకుల మీద మాత్రం విరుచుకుపడిపోయేవాళ్ళు. దానికి గల ప్రధాన కారణం ఏంటి? కొడాలి నాని అలా విరుచుకుపడటానికి సామాజిక వర్గం. సో ఈ నేపథ్యంలోనే ఆయన సొంత సామాజిక వర్గంలోనే విపరీతమైన వ్యతిరేకతను మూటగట్టుకోవడమే కాక చివరికి వైసీపీ కూడా ఓ విధంగా చెప్పాలి అంటే తీవ్రంగా దెబ్బతిందని చెప్పేసి అనుకోవచ్చు. సో వాళ్ళ ఊహాలోకంలో ఉంటారు కదా, మనకి తిరుగులేదు, జగన్మోహన్ రెడ్డి గారు 30 ఏళ్ళు ఉంటారు, మమ్మల్ని ఓడించేవాళ్ళు లేరు. సో ఆ ఊహాలోకంలో ఉండి ఆ ట్రాన్స్లో ఉండిపోయి సాక్షాత్తు చంద్రబాబు నాయుడిని కుప్పంలో ఓడిస్తాం, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని మాజీని చేస్తే నా జీవితాంతం నీ కాళ్ళ దగ్గర కూర్చుంటా బుట్లు దుడుతా అని చెప్పేసి అప్పట్లో చాలా ప్రగల్భాలు పలికారు. తీరా కట్ చేస్తే ఎన్నికల కౌంటింగ్ రోజు 11 గంటలకే పెట్టేబేడ సర్దుకున్నారు. వాళ్ళే మాట్లాడిన మాటలే వాళ్ళకే ఆపాదించేలాగా జరిగింది. సరే అదంతా కూడా భగవంతుడి స్క్రిప్ట్ అనుకుందాం. సరే వాట్ ఎవర్, అయిపోయింది ఏదో అయిపోయింది, గతం కథ. కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలుత ఏదో అనుకున్నారు, వంశీని ఎప్పుడైతే లోపల వేశారో అబ్బో మనం చాలా జాగ్రత్తగా ఉండాలనుకున్నారు. ఇక ఆ తర్వాత ఆయనకు అనారోగ్య కారణాలు, ఇక అక్కడి నుంచి ఎక్కడా కూడా అసలు ఆయన మాట లేదు, ఊసు లేదు, ఓ ప్రెస్ మీటు లేదు. అయితే తాజాగా ఆయన గుడివాడ సమీపంలో ఎక్కడో కానీ ఒక కార్యక్రమానికి హాజరయ్యారండి. ఆ కార్యక్రమం ఏంటో మరి నాకు తెలిసి ఏదో దినం కార్యక్రమానికి అనుకుంటా హాజరయ్యారు. ఒక ప్రక్కన భోజనాలు వడ్డించేవాడు వడ్డెత్తున్నాడు, తినేవాడు తింటున్నాడు, ఈయన మాత్రం మైకి పట్టుకొని మాట్లాడుతున్నారు. సో ముందుగా ఆ వ్యాఖ్యలు జగన్ని ఇరికించేవిలాగా ఎందుకు ఉన్నాయి, ఏంటి అసలు నేను ఈ టైటిల్ ఎందుకు పెట్టాననేది కూడా మీకు అర్థమయ్యేలాగా వివరిస్తా. ముందుగా ఆయన మాట్లాడిన మాటలు ఏంటో విందాం. ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఓడిపోయినా గెలిచినా ఎవరైనా సరే మా నాయకుడు ఈ కార్యక్రమాలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాము. మేము రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చెప్పినటువంటి కార్యక్రమాలే కాదు, చెప్పనటువంటి కార్యక్రమాలు కూడా మేము చేశామని చెప్పి కాలు ఎత్తుకుని. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చెప్పినాయి కదా చెప్పని హామీలు. అసలు రాజశేఖర రెడ్డి గారు ఆ హామీలు ఇచ్చినప్పుడు కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు కానీ మీరు ఎక్కడున్నారు? మీరు టీడీపీలో ఉంటారు. రాజశేఖర రెడ్డి గారి గురించి మీకు ఎందుకు అసలు అక్కడ? అప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పండి. రాజశేఖర రెడ్డి గారి గురించి మీరు ఎలా చెప్తారు? మీరు అప్పుడు టీడీపీలో ఉన్నారు కదా. ఒకటి ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అంటే, దీనికి ముందు ఇంక చాలామంది ఎందుకు ఈయన మాట్లాడింది అంతా నేను వినిపించలేనులే, కానీ ఈయన అన్నది ఏంటి అంటే 2014లో రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అది చేస్తాను ఇది చేస్తానంటే ప్రజలు నమ్మి గెలిపించారు. ఓకే, 2019 వచ్చేసరికి వాళ్ళ తప్పు తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు, మమ్మల్ని మోసం చేశాడని జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు అన్నాడు. ఓకే, ఇది కూడా ఓకే అనుకుందాం. సో 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత మరలా 2024లో చంద్రబాబు నాయుడు గెలిచాడు కదా. మరి దానికి ఏం చెప్తున్నాడు? అబద్ధపు హామీలు ఇచ్చారట. అబద్ధపు హామీలు ఇచ్చారు కాబట్టి మరలా చంద్రబాబు నాయుడు గెలిచాడట. చంద్రబాబు నాయుడు మోసం చేశాడు అని చెప్పేసి 19లో భావించినప్పుడు మరలా ఆయన ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాడని ప్రజలు ఎందుకు భావిస్తారు? మరి ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు అంటే దీనికి ముందు ఇంకొక కామెంట్ కూడా ఉంది ఆయన చేసిందే. జగన్మోహన్ రెడ్డి గారి పాలన వల్లే, ఆయన చర్యల వల్ల ఆయన ఓడిపోయాడు అని చెప్పేసి అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు ఆయన ఓడిపోయింది, వీళ్ళు ఇచ్చిన అబద్ధ హామీల వల్ల అంటున్నారు. కానీ అసలు వాస్తవం ఏంటి? జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి వల్లే, ఆ వ్యవహార శైలి వల్లే ఆయన ఓడిపోయాడు అంతే. ఇదే రాజశేఖర రెడ్డి ఉన్నాడు 2004లో గెలిచిన వ్యక్తి, మరి 2009లో మరలా ఎలా గెలిచారు? త్రిముఖ పోటీ అయినా. దానికి కారణం ఆయన పరిపాలన తీరు వల్లే. సో ఇక్కడ ఓడిపోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన తీరు వల్లే. ఇది ఒకటి. ఇక చెప్పినదే కాదు చెప్పనివి కూడా చేశారు అన్నారు. మీకు కావాలంటే మరలా ఇంకోసారి వినిపిస్తా ఆ డైలాగు. మేము రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చెప్పినటువంటి కార్యక్రమాలే కాదు, చెప్పనటువంటి కార్యక్రమాలు కూడా మేము చేశామని చెప్పి కాలు ఎత్తుకుని చెప్పేటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్. రైట్, చెప్పినవే కాదు చెప్పనివి కూడా చేశాము. ఇది 100% కరెక్ట్. చెప్పనివి కూడా చేశారు. ఆ చెప్పనివి ఏం చేశారో ఒకసారి విశ్లేషించుకుందాం. ఎందుకంటే
చెప్పినవి గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటానే ఉన్నాం, ఆ బటన్ ఇప్పుడు కార్యక్రమాలు తప్ప ఇంకేమీ లేదు. కానీ చెప్పనివి ఉన్నాయి. ఏంటా చెప్పనివి? ఒకటి, తొలి కార్యక్రమం ప్రజావేదిక కూల్చివేత. నేను అధికారంలోకి రాగానే ప్రజావేదిక కూల్చివేస్తానని చెప్పేసి చెప్పలా, చేశారు. నెక్స్ట్, అమరావతి రాజధానిని మారుస్తాను, 3 రాజధానులు తీసుకొస్తానని చెప్పలా, కానీ చేశారు. అన్నా క్యాంటీన్లు ఎత్తేస్తానని చెప్పలా, కానీ ఎత్తేసారు. అలాగే ఇసుక పాలసీ అందకుండా చేస్తాను అని చెప్పలా, కానీ చేశారు. అలాగే మద్యం ఏం చేస్తా అన్నారు? ఈ కల్తీ మద్యం, విపరీతమైన మద్యం, పిచ్చి మద్యం అంతా తీసుకొస్తానని చెప్పలా, కానీ చేశారు. అలాగే నెయ్యి లాంటి పదార్థాన్ని తీసుకొచ్చి అక్కడ స్వామివారి దగ్గర లడ్డూలు తయారు చేస్తాం అని చెప్పలా, కానీ చేశారు. పరకామణిలో చోరీకి సంబంధించిన దాంట్లో చోరీ చేశారు, వీళ్ళు చేశారని చెప్పేసి ఎవరు అనరు, కానీ చోరీకి పాల్పడిన వాళ్ళ దగ్గరే మరలా డబ్బులు తీసుకొని సెటిల్ చేసుకుంటామని చెప్పేసి చెప్పలా, కానీ చేశారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము చేస్తామని చెప్పలా, కానీ చేశారు. సో ఇలా ఎన్నో ఉన్నాయి, అదంతా కూడా చెప్పకుండా చేసినవి. సో చెప్పి చేసిన దానికంటే కూడా చెప్పకుండా చేసామన్నారు చూసారా, అవి ఇవే. అలా చెప్పకుండా హామీలు ఇవ్వకుండా చేశారు కదా, దానిలోకి సంబంధించినవే ఇది. మెగా డిఎస్సి వేస్తామన్నారు, కానీ వెయ్యలా. అది అలా ఉంటుంది అనమాట. అక్కడేమో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోగా, ఇక్కడేమో చెప్పని వాటిని చెప్పకుండానే మేము చేసేస్తామని చెప్పి చేసినవన్నీ కూడా ఈ విధ్వంసాలు కాదా? అంతెందుకు, మేము ఆ పార్టీ చూడడం, ఈ పార్టీ చూడడం, కులం చూడడం, ప్రాంతం చూడడం, మతం చూడడం, అది ఇది అని చెప్పేసి అని మరి ఎక్కడ ఏం చేశారు? చివరికి ఆ పార్టీలు ప్రాంతాలు కాదు చూడాలి, చిన్న లేదు పెద్ద లేదు, ఆ ప్రొఫైల్ కాదు ఈ ప్రొఫైల్ కాదు, ఎవరినైనా ఇచ్చేస్తామనేది. అలాగే ప్రతిపక్షాల పైన కక్ష తీర్చుకుంటామని చెప్పలా, కానీ చేశారు. దానికి నిదర్శనమే కేంద్ర కార్యాలయం పైన దాడులు చేయటం. సో అది ఎక్కడైనా ఉందా? చరిత్రలో మొట్టమొదటిసారి. అలాగే కొంతమంది మాజీల పైన ఆ రకంగా చేసేస్తాం, ఈ రకంగా చేస్తాం, దాడులు చేస్తాం అని చెప్పేసి ఏం చెప్పలా, కానీ చేశారు. ఇలా ఎన్నెన్నో చేశారు. ఇక 1, 2 రియల్ ఎస్టేట్ కుదేలైపోయిందా? రాజధాని లేదా? పోలవరం పూర్తి చేస్తామన్నారు, కానీ చేయలే. సో అలా ఉంటుందన్నమాట. అంతెందుకు, ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పేసి అన్నారు. అట్లా గెలిచారో లేదో కాడికి వదిలేశారు దాన్ని. లేదు వాళ్ళకి సింగిల్గానే ఉంది, మనం ఏం చేయలేము అని చెప్పేసి ఇక దాని గురించి మరలా ఎక్కడ ఎవరో నోరెత్తకూడదు అనమాట. ఆ ప్రకారంగా చేశారు. ఇక ఆ విషయం అనే కాదు, ఈ విషయం అనే కాదు, ఏ విషయం తీసుకున్నా ఎక్కడ ఎవరు నోరెత్తనిచ్చారు? పోనీ అంతెందుకు, నేను గెలిచిన తర్వాత ప్రెస్ మీటే పెట్టను అని చెప్పేసి ఎక్కడ చెప్పలేదే, కానీ చేశారు. ప్రెస్ మీట్ పెట్టలా. అలాగే నేను ఎప్పుడు కూడా ప్రజల్లోనే కలిసి ఉంటాను అని చెప్పేసి అంతకుముందని, ఇక తర్వాత గెలిచిన తర్వాత నేను అసలు బయటకే రాను అని చెప్పేసి చెప్పలేదే, కానీ లోపలే ఉన్నారు. సో ఆ ప్రకారంగా ప్రజలకి చెప్పనవి కూడా ఎన్నో విరివిగా చేశారు. సో అంతెందుకు, తన కుటుంబ సభ్యులను సైతం పార్టీలో ఉంచుకుంటాము లేదా ఉంచమని చెప్పేసి చెప్పారా? లేదు, కానీ చేశారు, అలా లేకుండా చేశారు. సో ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్క విషయం. అంతెందుకు, సొంత బాబాయ్ గారి హత్యకు సంబంధించిన అంశం దర్యాప్తు చేస్తామని చెప్పేసి అన్నారు, కానీ చేశారా? చేయలే. సో ఇలా ఎన్నో ఉన్నాయి. అది లా అండ్ ఆర్డర్కి సంబంధించింది కావచ్చు, అట్లాగే రైతులకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, విద్యార్థులకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించిన వ్యవహారం కావచ్చు. ఇలా 1, 2 ఎన్ని ఉన్నాయి అలాంటివన్నీ కూడా. అలాగే కరెంటు బిల్లులు పెంచమన్నారు, కానీ పెంచారుగా. చెప్పని కూడా చేస్తామన్నారు, చేశారు. చెత్తకు పన్నేస్తామని చెప్పలా, కానీ వేశారు. అలా ఎన్నో చెప్పనివి కూడా చేసి ఆ ఘనతను సాధించిన జగన్మోహన్ రెడ్డి గారు మరలా 2029లో గెలవడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి కొడాలి నాని చెబుతున్నారు. అది ఏ రకంగా సాధ్యం? ముందు మీరు గుడివాడలో బ్రహ్మాండంగా మరలా ప్లాట్ఫామ్ బాగా చేసుకొని గెలవండి, అప్పుడు ఓకే వద్దేమో. మీరు గెలిస్తే ముందు మీ సీటు వరకు మీరు కన్ఫైన్ అయ్యి చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అంతెందుకు, మొన్న నాకు గుడివాడకు సంబంధించిన ప్రాంత వాళ్ళతో నేను కొంచెం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పారనమాట. యాక్చువల్గా కొడాలి నాని మాట్లాడటానికి అక్కడ ఏం ఇష్యూస్ కనిపించట్లా, ఎందుకంటే అంతకుముందు రోడ్లు ఇది ప్రాబ్లం ఉండేది, ఇప్పుడు ఎక్కడ చూసినా రోడ్స్ వేసేసారు. అంతేందుకు నందివాడ మండలంలో వాటర్ ప్రాబ్లం ఉండేది, ఆ వాటర్ ప్రాబ్లం మొత్తం క్లియర్ చేశారు. అది ఏదో ట్యాంకర్ పెట్టి ఇట్ట పెట్టే కాదు, డైరెక్ట్గా ట్యాప్, ప్రతి ఇంటికి ట్యాప్ అనేది ప్రొవైడ్ చేశారంట. అదే కంకిపాడులో సభ నిర్వహించినప్పుడు
పవన్ కళ్యాణ్ గారి సభలో వెనుగండ్ల రాము గారు అక్కడ రిక్వెస్ట్ చేశారు ఓపెన్గా స్టేజ్ పైన, మా నియోజకవర్గంలో కొన్ని మండలాలకి త్రాగునీరు లేదండి అని అంటే అది ఇమీడియట్గా అక్కడే శాంక్షన్ చేశారు. ఆ తర్వాత వర్క్ కంప్లీట్ అయింది. ఇప్పుడు వాళ్ళందరికీ త్రాగునీరు సదుపాయం ఉందట. సో ఆ ప్రకారంగా అన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాయి. ఇవేం చెప్పలేదే కానీ చేశారు. సో మీరు చెప్పకుండా చేసిన దానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్పకుండా చేసే వాటికి చాలా వ్యత్యాసం ఉంది కొడాలి నాని గారు. సో ఇక జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు గురించి అంటారా, అది ఎవరు ఊహిస్తారు? మీరే అన్నారు కదా అప్పట్లో వై నాట్ 175 అని. అది ఎంతవరకు సాధ్యమైంది చూశారు కదా. పైగా వీళ్ళు ఇప్పుడైనా సరే మేము అధికారంలోకి వస్తాం అంటారు. ఎందుకు వస్తారు, ఏం చేస్తామని వస్తారు, ముందు అది చెప్పాలి కదా ప్రజలకి. ఏం చేస్తామని వస్తారంటే అది ఒక ఫ్లెక్సీ పెట్టుకుంటారు రప్ప అని. ప్రజలు ఆశీర్వదిస్తారా ఇలాంటి వాటికి? అది మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. పోనీ ఇప్పటివరకు మనం ఎందుకు ఓడిపోయాం ఏంటి అని చూసుకున్నారా? ఎంతకాడికి చంద్రబాబు ఏదో అబద్ధపు హామీలు ఇచ్చారు, వాళ్ళు ఏదో మోసపూరిత హామీలు ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు అయినా ఫస్ట్ టైం పొలిటికల్ ఎంట్రీ అయ్యారా? ఏదో మోసపోయి నమ్మి ఇట్లా గెలిపించాము కానీ ఆ తర్వాత మోసం చేశారంటానికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఫస్ట్ టైం ఉన్న సీఎం అయ్యారు. గెలిచిన తర్వాత ఏం చేశారని జనాలు చూశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు రిపీటెడ్గా గెలుస్తున్నారు కదా. రిపీటెడ్గా అంటే వెంటనే కాకపోయినా పలు దఫాలుగా అదే ప్రజలు మరలా ఎందుకు నమ్ముతున్నారు? మరలా అమ్మో చంద్రబాబు నాయుడు గారే బెటర్ అని చెప్పేసి దానికి అవకాశం అవతల వాళ్ళు సరిగ్గా పరిపాలన చేయకపోబట్టే కదా. అది అర్థం చేసుకోవాలి కదా. ఈ లాజిక్లన్నీ మిస్ అయిపోయి మేము చెప్పినవి చేసాం చెప్పనివి చేసామంటే ఈ చెప్పినవి చేయటం అనే దానికంటే కూడా చెప్పకుండా చేసి ఆ వ్యతిరేక మొత్తాన్ని మూటగట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి వల్లే 2024లో ఓడిపోయారనేది ఇప్పుడు ఏదైతే చర్చకు వచ్చిందో అది 100% వాస్తవం అని చెప్పేసి అర్థం చేసుకోవాలని చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సరే మరి ఇప్పుడు కొడాలి నాని ఈ వ్యాఖ్యలు ఇన్ని చేస్తామన్నారు. ఇంకొంతమంది అయితే ఆసక్తిగా ఎదురుస్తారు. మళ్ళీ కొడాలి నాని గారు బయటకు వచ్చారు, మరి ఆయన మీద కేసులు ఏమైనా అది ఇది అని చెప్పేసి ఏదో అంటారు. సరే అది చట్టపరిధిలోని అంశాలు వాళ్ళు చూసుకుంటారు. కానీ మొత్తం మీద మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అసలు అక్కడ జరుగుతున్న కార్యక్రమం ఏంది, ఆయన చెబుతున్న మాటలు ఏంది, అక్కడ సమయం సందర్భం ఏమన్నా ఉందో లేదో మొత్తానికి తెలియదు. అదొక వేదికగా చేసుకున్నారు. అక్కడ దశదిన కార్యక్రమం ఆ సందర్భంగా ఒక పక్కన వాళ్ళు భోజనాలు చేసుకొని తిరుగుతున్నాడు, ప్లేట్లో పెట్టుకుంటున్నాడు, వడ్డిస్తున్నాడు. ఈయన మాత్రం చెబుతా ఉన్నారు ఇది. సో మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే మరి కొడాలి నాని వ్యాఖ్యలు దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది, మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.